పూర్వకాలంలోనైతే వెంటనే పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడైతే దేవుడు ఓర్పుగా ఉన్నాడు. ఆయన ప్రేమగల దేవుడు కనుక ఎప్పటికైనా కనువిప్పు కలుగుతుందేమని ఆయన ఆలోచిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన సహోదరులారా, ఎవరి మీద కోపంతో కానీ ద్వేషంతో కానీ నేను ఈ మాటలు చెప్పట్లేదు, కానీ అందరూ అర్థం చేసుకొని తెలియని వారికి దేవుడిని స్వచ్ఛమైన మనసుతో తెలియపరచండి. అది దేవుని సేవ అవుతుంది. గొప్పల కోసం ఏదో సంపాదించుకుందామంటే స్వార్థంతోనూ మనం మాట్లాడకూడదండి దేవుని ప్రియమైన సహోదరులారా. కాబట్టి దేవుని సేవకుడి యొక్క మాటలు ఏమైనా ఎవరికైనా నొప్పిగా ఉంటే క్షమించి నిజమైన దైవ మార్గంలో సత్యాన్వేషణ చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం.